హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 16. ఈరోజు లెక్చర్ లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యావిటీ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. దాంతో పాటు మనము ఈరోజు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనే కొత్త కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయబోతాం. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ యొక్క డెరివేషన్ అంతా కూడా డిస్కస్ చేసాం అనమాట. ఓకేనా? ఈరోజు దానికి సంబంధించి ఒక సింపుల్ ప్రాబ్లం ఇస్తాను. చూడండి, అదేంటంటే ఒక సాలిడ్ స్పియర్ ఉందన్నమాట, నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్. దీన్ని కాన్సెంట్రిక్ గా ఒక క్యావిటీ కూడా ఉంది. అంటే సాలిడ్ స్పియర్ ఇక్కడంతా కూడా మ్యాటర్ ఉందన్నమాట. ఓకేనా? దీని లోపల R1 రేడియస్ కలిగిన ఒక క్యావిటీ ఉందన్నమాట, స్పెరికల్ క్యావిటీ. ఈ సాలిడ్ స్పియర్ యొక్క రేడియస్ R2 అనుకోండి. లేదా స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక 3 పాయింట్స్ తీసుకున్నాను. పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి, ఇక్కడ పాయింట్స్ ఉందన్నమాట. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ వెక్టార్ ఫామ్. ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి, దట్ టు ఇన్ వెక్టార్ ఫామ్. ఎలా చేయాలి దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక ఎంటైర్ చార్జ్ క్యూ అనుకోండి, చార్జ్ డెన్సిటీ రో అనుకోండి. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఎంత అంటే రో అన్నమాట. ఫస్ట్ అట్ పాయింట్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కనుక్కుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ కనుక్కోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ సాలిడ్ స్పియర్ ని 2 డిఫరెంట్ స్పియర్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఆల్రెడీ క్యావిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనము ఇదే తరహాలో క్యాలిక్యులేట్ చేసామన్నమాట. ఎలా సాల్వ్ చేసామంటే చూడండి, క్యావిటీని నెగిటివ్ స్పియర్ లాగా అనుకుందాం, నెగిటివ్లీ చార్జ్డ్ స్పియర్ లాగా అనుకుందాం. ఓకేనా? ఇది ఫస్ట్ కంప్లీట్ ఒక సాలిడ్ స్పియర్ విత్ రేడియస్ R2 అనుకుందాం. ఇలాగ స్టూడెంట్స్, నెక్స్ట్ ఈ క్యావిటీ దేని వల్ల వచ్చిందంటే ఒక నెగిటివ్ చార్జ్డ్ స్పియర్ పెట్టడం వల్ల వచ్చినట్టు అనుకుందాం. అంటే ఇది ఎత్తి ఇక్కడ పెట్టడం వల్ల ఇలా ఒక క్యావిటీ అనేది ఏర్పడినట్టు తీసుకుందాం. దీని యొక్క రేడియస్ ఎంత అంటే R1. క్లియర్ స్టూడెంట్స్? ఫస్ట్ అట్ పాయింట్ ఏ తీసుకుందాం. ఈ పాయింట్ ఏ అనేది దీనికి కూడా ఇన్సైడ్ ఉంది, దీనికి కూడా ఇన్సైడే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ కలిపే ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ ఎలా వస్తుంది చూడండి. ఈ సాలిడ్ స్పియర్ కి పాయింట్ ఏ వచ్చి లోపల ఉందన్నమాట. లోపల ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటంటే ρr/3ε0. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీని వల్ల ρr/3ε0 ప్లస్ సేమ్ అదే విధంగా దీనివల్ల కూడా ρr/3ε0. కాకపోతే ఇది కంప్లీట్ సాలిడ్ స్పియర్, చార్జ్ డెన్సిటీ రో. ఇక్కడ నెగిటివ్ ప్లేస్ చేసేయడం వల్ల మనకు క్యావిటీ వచ్చింది కాబట్టి దీన్ని మైనస్ రో. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ρr/, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ ని ఓ అనుకుందాం. ఓని ఏని జాయిన్ చేసేది OA అవుతుంది. OA/3ε0 ప్లస్ రో ప్లేస్ ఏమొస్తుంది అంటే మైనస్ రో. దీనికి కూడా సెంటర్, రెండు కాన్సెంట్రిక్ అన్నాం కాబట్టి రెండింటికి సెంటర్ సేమ్ గా ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది OA/3ε0. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మొత్తానికి ఏమవుతుంది చూడండి, రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ గా ఉంది కాబట్టి దీని ప్లస్ దీనికి మైనస్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ నాకు ఏమవుతుంది అంటే 0. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద క్యావిటీ విచ్ ఇస్ కాన్సెంట్రిక్ విత్ ద సాలిడ్ స్పియర్ ఈస్ 0. అంటే ఒక సాలిడ్ స్పియర్ లోపల క్యావిటీ ఉంటే ఆ క్యావిటీ లోపల ఆ క్యావిటీ కూడా ఎలా ఉండాలి? కాన్సెంట్రిక్ అయి ఉండాలి. కాన్సెంట్రిక్ కాకుండా ఇదే క్యావిటీ కొంచెం పక్కన ఉంటే దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లాగా వస్తుందా అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. క్లియర్? అంటే కాన్సెంట్రిక్ గా ఉంటే అందులోపల ఏదైనా పాయింట్ తీసుకుని అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ నాకు ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి తీసుకుందాం.
సో అంటే పాయింట్ బి వచ్చి ఇక్కడ ఉంది. అంటే ఈ సాలిడ్ స్పియర్ లో పాయింట్ బి ఎక్కడ ఉంది అంటే దీని లోపల ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి డ్యూ టు ది సాలిడ్ స్పియర్ ఎలా వస్తుంది అంటే ఇన్సైడ్ వస్తుంది కాబట్టి రో ఆర్ బార్, సింపుల్ గా రో ఆర్ బార్ అంటే ఓబి బార్ లా రాస్తుంది. రో ఓబి బార్ బై 3ε0. స్టూడెంట్స్ ఇప్పుడు ఈ నెగిటివ్ సాలిడ్ స్పియర్ వల్ల అట్ పాయింట్ బి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. పాయింట్ బి దీనికి ఎక్కడ ఎలా వస్తుంది చూడండి, క్యావిటీకి బయట ఉంది పాయింట్ బి అంటే ఇక్కడ ఉందన్నమాట. దీనికి రో ఆర్ బై 3ε0 ఫార్ములా వాడచ్చు అంటే వాడకూడదు, ఎందుకంటే హియర్ ద పాయింట్ బి ఇస్ లయింగ్ అవుట్ సైడ్ ద స్పియర్. అవుట్ సైడ్ ద స్పియర్ అంటే KQ బై R స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేనేం రాస్తానంటే KQ బై వెక్టర్ ఫార్మ్ అన్నాం కాబట్టి బై R³ ఇంటూ R బార్. కాకపోతే దీనికి సంబంధించి వాడకూడదు, మనం దీనికి సంబంధించి ఫార్ములా వాడాలి. చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి ఈక్వల్స్ టు రో ఓబి బార్ బై 3ε0 ప్లస్ చూడండి కేని ఎలా రాసుకుంటే 1/4πε0 లాగా రాసుకుంటున్నాం. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చార్జ్ రాసుకోవాలి, క్యూ చార్జ్. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క చార్జ్ క్యూ అంటే దీని యొక్క ఎంటైర్ చార్జ్ కాదు, దీని యొక్క చార్జ్ క్యూ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క చార్జ్ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ రోలో రాసుకుందాం. ఏమవుతుంది, రో ఇంటూ 4/3 పై చార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది రేడియస్ R1 అంటే 4/3 పై R1³ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, అదే R బార్ అంటే ఆ వెక్టార్ జాయినింగ్ O అండ్ B కాబట్టి OB బార్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ బై R³ ఉంది కాబట్టి OB యొక్క క్యూబ్. క్లియర్ స్టూడెంట్స్, అప్పుడు నాకు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి చూడండి ఇక్కడ 4π గెట్స్ క్యాన్సల్. ఓకే, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను అంటే రో బై 3ε0 రెండిట్లో కామన్గా ఉంది. సేమ్ అదేవిధంగా ఓబీ బార్ కూడా కామన్ కాబట్టి కామన్ చేస్తాను. రో ఓబీ బార్ బై 3ε0 ఇంటూ ఇక్కడ అన్ని తీసేసాం కాబట్టి 1 మైనస్ నెగిటివ్ ఉంది, 3ε0 తీసేసాము, ఓబీ బార్ తీసేసాం కాబట్టి R1³ బై OB³ వస్తుంది. ఇది ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ సి కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి, పాయింట్ సి అనేది ఈ సాలిడ్ స్పియర్ కి అవుట్ సైడ్ ఉంది, ఆ క్యావిటీకి కూడా అవుట్ సైడ్ ఉంది. ఓకేనా, కాబట్టి రెండిటికి ఒకే ఫార్ములా వస్తుంది, ఏంటంటే KQR బై R³ అనేసి. క్లియర్ స్టూడెంట్స్, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాలిడ్ స్పియర్ వల్ల రాసుకుందాం. ఓకేనా, ఏమొస్తుంది చూడండి, K అంటే 1/4πε0, Q అంటే రో చార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ 4/3 పై R2³ బై KQ బై R³ అన్నాం కాబట్టి ఇక్కడ OC³ R బార్ అంటే OC బార్. సేమ్ అదే విధంగా డ్యూ టు దిస్ నెగిటివ్ చార్జ్ డెన్సిటీ బాడీ మనకి ఏమొస్తుంది అంటే KQR బార్ బై R³ కాబట్టి సేమ్ ఫార్ములా 1/4πε0. దీని క్యూ ఏమవుతుందంటే మైనస్ రో ఇంటూ 4/3 పై R1³. క్లియర్ స్టూడెంట్స్, సేమ్ OC బార్ బై OC³. క్లియర్ స్టూడెంట్స్, అంటే రెండింటికి సపరేట్ గా నేను ఏం చేశానంటే రాసుకున్నాను కాబట్టి నెగిటివ్ చార్జ్ డెన్సిటీ కాబట్టి మైనస్ లో రాసుకోవాల్సి వచ్చింది. చూడండి 4π క్యాన్సల్, కూడా 4π గెట్స్ క్యాన్సల్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్స్ నాకేమొస్తుందంటే రెండింటిలో రో కామన్ గా ఉంది. ఓకేనా, OC బార్ కూడా కామన్ ఉంది కాబట్టి రాసుకున్నాను రో OC బార్ బై 3ε0
చూడండి 3 కామన్ తీసుకున్నాను. ఓసీ క్యూబ్ కూడా రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి ఆ ఓసీ క్యూబ్ రాసుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా నాకు మిగిలి ఉండేది ఏంద్రా అంటే జస్ట్ R2 క్యూబ్ మైనస్ R1 క్యూబ్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ సిని మనం డెరైవ్ చేసాం. అంటే ఒక సాలిడ్ స్పేర్ లోపల క్యావిటీ ఉంటే దానికి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇంకా అదే సాలిడ్ స్పేర్ లోపల ఒక పాయింట్ దగ్గర కూడా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా? ఒకవేళ ఇదే క్యావిటీ అనేది కొంచెం పక్కకు ఉంటే సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ వచ్చినట్టు 0 వస్తుందా, లేకపోతే వేరే ఏదైనా వాల్యూ వస్తుందా, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, దానిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతా దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇదే క్యావిటీ ప్రాబ్లం ఇంకొకటి సాల్వ్ చేద్దాము. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఇదే ఏంటంటే ఒక సాలిడ్ స్పియర్ ఉంది, దాని యొక్క రేడియస్ ఎంత ఉందంటే క్యాపిటల్ R అన్నమాట. ముందు మనం క్యావిటీ కాన్సెంట్రిక్ గా తీసుకున్నాం, అంటే ఆ క్యావిటీ యొక్క సెంటర్ కూడా ఇదే అన్నమాట. కాకపోతే ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే క్యావిటీ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకేనా? దీని యొక్క రేడియస్ ఎంత అంటే స్మాల్ r అనుకోండి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సెంటర్ O అనుకుందాం, అదే దీని యొక్క సెంటర్ వచ్చి ఏ అనుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యావిటీ లోపల ఒక పాయింట్ P అనేది ఉంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. దట్ టు ఇన్ వెక్టార్ ఫామ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ వెక్టార్ ఫామ్ కనుక్కోవాలి అట్ పాయింట్ P. సేమ్ ఇందాక సాల్వ్ చేసినట్టే సాల్వ్ చేద్దాం. ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కంప్లీట్లీ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ R. సేమ్ అదే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ క్యావిటీ, ఆ క్యావిటీ దేని వల్ల ఏర్పడిందంటే బికాస్ వీ హ్యావ్ ప్లేస్డ్ ఏ నెగిటివ్ చార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క చార్జ్ Q అనుకోండి, చార్జ్ డెన్సిటీ ρ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ ఈ క్యావిటీ ఎందుకు ఏర్పడిందంటే -ρ చార్జ్ డెన్సిటీ కలిగిన స్పియర్ అక్కడ ప్లేస్ చేశాం కాబట్టి ఆఫ్ రేడియస్ స్మాల్ r. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ P అనేది దీనికి కూడా ఇన్సైడే ఉంది, దీనికి కూడా ఇన్సైడే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ P కనుక్కుందాం. చూడండి ఎలా కనుక్కోవచ్చు. అట్ పాయింట్ P దట్ టు ఇన్సైడ్ ద స్పియర్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ P డ్యూ టు దిస్ లార్జ్ స్పియర్ మనకేమొస్తుందంటే ρr/3ε0. ρr/3ε0. ఇక్కడ r బార్ అంటే OP బార్. సేమ్ అదే విధంగా ఇప్పుడు దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఇది కూడా ఇన్సైడ్ ఉంది కాబట్టి రో అంటే ఇక్కడ -ρ కాబట్టి -ρ/3ε0 ఇంటూ r బార్. ఇక్కడ ఇంత ముందు మనం తీసుకున్నప్పుడు క్యావిటీకి సేమ్ దీని కాన్సెంట్రిక్ అంటే సేమ్ సెంటర్ ఉంది కాబట్టి సేమ్ వెక్టార్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు చూడండి, దీని యొక్క సెంటర్ వచ్చి మనం ఏ అనుకున్నాం కాబట్టి ఏ నుంచి పీకి వెక్టార్ తీసుకోవాలి. ఓకేనా? ఇది ఓ నుంచి పీక్ తీసుకున్నాం ఓపీ బార్, ఇది ఏ నుంచి పీక్ తీసుకుంటున్నాం కాబట్టి ఏపీ బార్ వస్తుంది. ρr/3ε0 సింపుల్గా. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి ఏమవుతుంది, రెండింటిలో ρ/3ε0 కామన్ కాబట్టి తీసుకున్నాను. ఓపీ బార్ మైనస్ ఏపీ బార్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి ρ/3ε0, ఈ ఓపీ బార్ని అలాగే రాసుకుంటున్నాను. ఈ ఏపీ బార్ని -PA బార్ లా రాసుకోవచ్చు కదా. మైనస్ మైనస్ ఏమైపోతుంది అంటే ప్లస్ అయిపోతుంది PA బార్. చూడండి, ఓపీ బార్ ప్లస్ PA బార్ మనకి ఏమవుతుందంటే OA బార్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఓపీ బార్ ప్లస్ PA బార్
మనకేమిస్తుందంటే ఓఏ బార్ వెక్టార్ని ఇస్తుంది. ఏం లేదు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ పి నాకేమొచ్చిందంటే ρ/3ε0 ఇంటూ ఓఏ బార్. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే ఓఏ బార్ డైరెక్షన్. అంటే ఓ దీని ఒక సెంటర్ని జాయిన్ చేస్తూ, అంటే ఏదైతే క్యావిటీ ఉందో ఆ క్యావిటీ యొక్క సెంటర్ని జాయిన్ చేస్తూ ఏదైతే వెక్టార్ ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అలా ఉందన్నమాట. అంటే సింపుల్ చెప్తాను చూడండి, మీకోసం ఇంకోసారి డ్రా చేస్తున్నాను. దిస్ ఇస్ సాలిడ్ స్పియర్. ఇక్కడ ఒక కాన్సెంట్రిక్ సర్కిల్ ఉంది, కాన్సెంట్రిక్ స్పియర్. దీని ఒక సెంటర్ ఓ, ఓకేనా. దీని ఒక సెంటర్ వచ్చి ఏ అనుకుంటే ఇప్పుడు ఓ నుంచి ఏకి ఏదైతే వెక్టర్ కనెక్ట్ చేస్తుందో దీని లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి దీని లోపల యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి అదే డైరెక్షన్లో ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఓ ఇక్కడ క్యావిటీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటర్ని వచ్చి సి అనుకుంటాం, ఓకేనా. అప్పుడు నాకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుందంటే ఈ వెక్టార్ డైరెక్షన్. అంటే దీని లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎక్కడ తీసుకున్నా సరే ఇదే డైరెక్షన్లో ఉంటుంది. అంటే మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే క్యావిటీ లోపల, నోట్ పాయింట్, ఇన్సైడ్ క్యావిటీ దేర్ ఈస్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే యూనిఫామ్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే ఓమ్ని ఆ క్యావిటీ యొక్క సెంటర్ని జాయిన్ చేసే వెక్టార్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ అనేది ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎలా ఉంటుందంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా అడగచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన కాన్సెప్ట్ పైన ఒక ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సాలిడ్ స్పియర్, దాంట్లో ఒక క్యావిటీ ఉందన్నమాట, ఓకేనా. ఈ సాలిడ్ స్పియర్ యొక్క సెంటర్ వచ్చి ఓ, ఈ క్యావిటీ యొక్క సెంటర్ వచ్చి ఏ అన్నమాట. దీని యొక్క టోటల్ ఛార్జ్ వచ్చి క్యూ, ఛార్జ్ డెన్సిటీ రో. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక సర్ఫేస్ పైన నుంచి ఒక ఎలక్ట్రాన్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ని 30 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాను అనమాట, యు అనే వెలాసిటీతో. ఇప్పుడు నేను ఏం చేయాలంటే 30 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే దీని యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది కనుక్కోవాలి. క్యాపిటల్ టీ, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ నేను టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది చెప్పాను, దీనిపైన రకరకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఎలా అడుగుతా అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాలిడ్ స్పియర్ అన్నాను, దీనిలో క్యావిటీ తీసుకున్నాము, ఓకేనా. క్యావిటీ కూడా ఎలా ఉందంటే స్పెరికల్ షేప్లో ఉందన్నమాట. ఆల్రెడీ జస్ట్ ఇందాక డిస్కస్ చేసాము. దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ దట్ క్యావిటీ ఎంత ఉంటుందంటే ρ/3ε0 ఇంటూ ఓఏ బార్ ఉంటుంది అనేసి మనం డిస్కస్ చేసాం. అంటే ఈ పాయింట్ని కనెక్ట్ చేసేటట్టుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉందన్నమాట. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. దాన్ని నేను ఏం చేశానంటే ఎలక్ట్రాన్ని ఇలా త్రో చేశాను యు అనే వెలాసిటీతో, దట్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. మామూలుగా చూస్తే మనకి మోషన్ ప్లేన్కి సంబంధించి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కాన్సెప్ట్ గుర్తొస్తుంది, ప్రొజెక్టైల్ మోషన్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటంటే 2u sin θ/g. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ మనకు u ఉంది, సైన్ యాంగిల్ ఎంత ఉందంటే 30 degrees, అది కూడా మనకు ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ గ్రావిటీకి బదులుగా మనకి
దేని వల్ల యాక్సలరేషన్ వస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వస్తుంది యాక్సలరేషన్. ఎలా చేయాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎఫ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ క్యూ. ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ అన్నాం కాబట్టి ఈ ఇంటూ ఈ వస్తుంది. క్లియర్ గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఎఫ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఈ. యాక్సలరేషన్ నాకు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బై ఎం వస్తుంది. క్లియర్ గా స్టూడెంట్స్? అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏం పెట్టాలంటే ρ/3ε0. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకి ఏకి మధ్య డిస్టెన్స్ తెలిస్తే ఓఏ బార్ వాల్యూ కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. అర్థమైంది కదా? ఓఏ ఇంటూ ఈ బై ఎం. ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈ వాల్యూలో పుట్ చేసాం అనుకోండి, ఈజీగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏదైతే మోషన్ ఆఫ్ ప్లేన్ ప్రొజెక్టర్కి సంబంధించి ఎన్నైతే క్వశ్చన్స్ చేసామో దాని యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా దీంట్లో అడగచ్చు అనమాట. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోమనొచ్చు, మ్యాక్సిమం హైట్ కనుక్కోమనొచ్చు. కాకపోతే జస్ట్ మనము యాక్సలరేషన్ ఈ ఫామ్లో పెట్టాల్సి వస్తుంది. ఈ బై ఎం దాన్ని సాల్వ్ చేయాలంటే ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం హైట్ కనుక్కోమనొచ్చు, రేంజ్ కనుక్కోమనొచ్చు. ఓకేనా? పొజిషన్ ఆఫ్టర్ టైం టీ కనుక్కోమనొచ్చు. పొజిషన్ ఆఫ్టర్ టైం టీ, టార్క్ ఆఫ్టర్ టైం టీ. ఓకేనా? ఎంత టైం దగ్గర దాని యొక్క వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోమనొచ్చు. అంటే ఎన్ని రకాలుగా మనం ఏదైతే మోషన్ ప్లేన్ సంబంధించి ఎన్ని రకాల క్వశ్చన్స్ చేసామో అన్ని రకాల క్వశ్చన్స్ వచ్చి ఈ యొక్క అప్లికేషన్లో అడగచ్చు అన్నమాట. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా సింపుల్గా వచ్చి సాలిడ్ స్పియర్లో క్యావిటీ ఇచ్చేసి అందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటంటే ρ/3ε0 ఇంటూ ఓఏ బార్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. క్లియర్ స్టూడెంట్స్? ఇదే సాలిడ్ స్పియర్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతవరకు వచ్చి మనము యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేసుకుని సాలిడ్ స్పియర్లో మనం డిస్కస్ చేసాం. ఒకవేళ ఇదే సాలిడ్ స్పియర్లో నాన్ యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది అని ఒకసారి డిరైవ్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మనము యూనిఫామ్లీ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన సాలిడ్ స్పియర్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒకవేళ మనం తీసుకున్న సాలిడ్ స్పియర్లో నాన్ యూనిఫామ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చార్జ్ డిస్ట్రిబ్యూట్ యాజ్ ది ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ρ ఈక్వల్స్ టు ρ0x² అనే ఫంక్షన్ తీసుకుందాం. అంటే at distance from the center increases, ఓకేనా, చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఎలా అంటే ρ0x² లాగా. ఇప్పుడు దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ఏ పాయింట్ పి కనుక్కోవాలి, సేమ్ అదే విధంగా ఇన్సైడ్ పాయింట్ ఏ కూడా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అవుట్ సైడ్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఈ అవుట్ సైడ్ ఎలా కనుక్కోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే ఆ డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ దగ్గర నేను ఒక షెల్ని తీసుకుంటున్నాను, హూస్ థిక్నెస్ ఈస్ dx. ఓకేనా? థిక్నెస్ ఎంత ఉందంటే dx ఉందన్నమాట. ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, దీని యొక్క ఛార్జ్ ఎంత అంటే dq ఛార్జ్. ఇప్పుడు రోని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ρ ఈక్వల్స్ టు dq బై, చూడండి దీని యొక్క వాల్యూమ్ నాకు తెలియాలి. దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే ఏరియా ఇంటూ థిక్నెస్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ నాకేమవుతుంది అంటే 4πr², అంటే ఇక్కడ x రేడియస్ ఉంది కాబట్టి 4πx². క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంది అంటే dx ఉంది కాబట్టి ఇంటూ dx. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు dq ఏమవుతుంది అంటే dq ఈక్వల్స్ టు
4 pi x square dx. This is the volume of the, this is the charge of that small shell which is taken at a distance x. Clear students? ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ అవుట్ సైడ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ పి అవుట్ సైడ్ కనుక్కుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ ఈ యొక్క ఎలిమెంట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నాం అనుకోండి. ఓకేనా? దాన్ని డి అనుకుందాం. డి ఈక్వల్స్ టు కే డిక్యూ బై ఆర్ స్క్వేర్, వేర్ ఆర్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ పి ఈ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ చేస్తే నాకు వస్తుంది. డి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కే డిక్యూ బై ఆర్ స్క్వేర్. ఎక్కడి నుంచి ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలంటే చూడండి, షెల్స్ టిల్ రేడియస్ ఆర్ వరకు చేద్దాం. ఓకేనా? 0 to R వరకు. చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 పోయింది కాబట్టి కే వాల్యూ కూడా నేనేం చేస్తానంటే సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇంటిగ్రల్ 0 to R కే వాల్యూ 1/4 pi epsilon naught డిక్యూ ఎంత అంటే రో 4 pi x square dx by r square. 4 pi gets cancelled. ఓకేనా? ఈక్వల్స్ టు, చూడండి కాన్స్టెంట్స్ అన్ని కూడా బయటికి తీసేద్దాం. రో అనేది కాన్స్టెంట్ అంటే రో అనేది కాన్స్టెంట్ కాదు, యాజ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద సెంటర్ లాగా ఉంది కాబట్టి రో వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుందా అంటే 1/epsilon naught r square అనేవి కాన్స్టెంట్స్ కాబట్టి వచ్చేస్తాయి. అప్పుడు ఇంటిగ్రల్ రో నాట్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అన్నమాట, 0 నుంచి r వరకు. ఈ క్వశ్చన్ అండి, రో నాట్ కూడా కాన్స్టెంట్ కాబట్టి వచ్చేస్తుంది. రో నాట్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటిగ్రల్ x⁴ dx ఏమవుతుంది? x⁵/5 అవుతుంది, 0 to r. కాబట్టి రో నాట్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ x⁵5/5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే r⁵5/5 -0 కాబట్టి అది అలాగే వస్తుంది. ఈ ఈక్వల్స్ టు రో నాట్ r⁵/ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇన్సైడ్ ద సాలిడ్ స్పియర్ మనం కనుక్కోవాలి పాయింట్ ఏ దగ్గర. ఎలా కనుక్కోవాలి దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఆల్రెడీ మనము సాలిడ్ స్పియర్ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెరైవ్ చేసేటప్పుడు మనము పాయింట్కి అవుట్ సైడ్ గా అజ్యూమ్ చేసుకున్న షెల్స్ వల్ల ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద పాయింట్ ఇన్ సాలిడ్ స్పియర్ ఇస్ డ్యూ టు ద షెల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ సెంటర్ ఓ టు దట్ పాయింట్ పి, పాయింట్ ఏ. అంతేగాని పాయింట్ తర్వాత దాటేసిన ఏవైతే హాలో షెల్స్ మనం కన్సిడర్ చేసాం దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందంటే అక్కడ ఎఫెక్ట్ 0 వస్తుంది. కాబట్టి మనం సెంటర్ దగ్గర నుంచి ఏ వరకు ఎన్నైతే షెల్స్ ఉన్నాయో వాటి వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఇంటిగ్రేట్ చేసి అయిపోతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈస్ ఇంటిగ్రల్, ఫర్ ఎగ్జాంపుల్ ఓ నుంచి ఏ వరకు డిస్టెన్స్ ఆర్ అనుకున్నా అంటే ఓ నుంచి ఆర్ వరకు కే డిక్యూ బై ఆర్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. క్లియర్ క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, ఫస్ట్ కే కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాసుకుందాం, దాని వాల్యూతో పాటు రాసుకుందాం. 1/4 pi ఎప్సిలాన్ నాట్. నెక్స్ట్ చూడండి, ఆర్ అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి అది కూడా బయటకు రాసుకుందాం. ఆర్ స్క్వేర్ ఇంటిగ్రల్ డిక్యూ. ఇంటిగ్రల్ డిక్యూని క్యూ రాసుకోవచ్చు అంటే అలా రాసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి దాన్ని విడమారుద్దాం. చూడండి, ఇంటిగ్రల్ 0 to r రో అంటే రో నాట్ ఎక్స్ స్క్వేర్ 4 pi x² dx. ఏం లేదు, జస్ట్ డిక్యూ వాల్యూ రాసుకున్నాను అంతే, ఇంకేం లేదు. రో అంటే రో నాట్ x² తో పాటు.
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈక్వల్స్ టు చూడండి 4π గెట్స్ క్యాన్సల్డ్. రో నాట్ కూడా కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నాను. రో నాట్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to r x స్క్వేర్ వచ్చి x⁴ dx. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏమవుతుందంటే రో నాట్ బై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటిగ్రల్ x⁴ dx అంటే x⁵/5 లిమిట్స్ అప్లై చేసిన తర్వాత r⁵/5 వస్తుంది అనమాట. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ నాకేమొస్తుందంటే రో నాట్ r⁵ బై 5 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇక్కడ r3. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ వచ్చి రో నాట్ r³ బై 5 ఎప్సిలాన్ నాట్ వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్ యూనిఫామ్లీ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కలిగిన సాలిడ్ స్పియర్ వల్ల ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కనుక్కున్నాం అన్నమాట.